హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మంచి మాట. తన లోపల ముత్యాలు రత్నాలు ఉన్నాయని సముద్రం ఎవ్వరికీ చెప్పదు. సమయం వచ్చినప్పుడు అలల రూపంలో అవే ఒడ్డుకి చేరుతాయి. అలాగే మనం నీతిమంతులమని గొప్పవారిమని ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సమయం సందర్భాన్ని బట్టి అదే బయటపడుతుంది. సంపద మీద ఆశ పట్టణాలకు విదేశాలకు దారితీస్తే, బతుకు మీద ఆశ మళ్ళీ పల్లె మీదకు దారి పట్టిస్తుంది. అవసరానికి 2 మెట్లు దిగడంలో తప్పు లేదు. కానీ అవసరాలు తీర్చుకోవడం కోసమో అవసరాల కోసమో దిగజారిపోనూకూడదు. వ్యక్తిత్వపు విలువలు కోల్పోకూడదు నేస్తం. డబ్బు మనిషికి బలాన్నిస్తుంది, ధైర్యాన్నిస్తుంది. కానీ ఎంత సంపాదించినా సంతృప్తి మాత్రం ఇవ్వలేదు. మనకంటూ ఏమీ లేనప్పుడు నీకేముంది అనేవారికన్నా నీకు నేనున్నాను కదా అనేవారు మనకు ముఖ్యం. మంచి కూడా నీళ్ళ వంటిదే. దాహంతో ఉన్నవారికి ఇస్తే ప్రాణం నిలబెట్టుకుంటారు. అవసరం లేని వారికి ఇస్తే చేతులు కడుక్కుంటారు. యుద్ధం అనేది నీలో నీకోసం నిన్ను మార్చుకోవడానికి జరగాలి. అప్పుడే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. ప్రేమించు, నటించకు. సహాయం చెయ్యి, తిరిగి ఆశించకు. మాట్లాడు, మాటలతో మాయ చేయకు. నమ్మించు, కానీ నమ్మకద్రోహం చేయకు. నువ్వు మంచోడు అయినా చెడ్డోడివి అయినా చివరికి చావడం మాత్రం అల్టిమేట్. కాబట్టి అది ఒక్కటి గుర్తుపెట్టుకొని నీకు నచ్చినట్టు బతుకు. బంధాన్ని భారంతో బంధిస్తే నిలబడదు, బాధ్యతతో ప్రేమిస్తేనే నిలబడుతుంది. పుట్టుక ఎక్కడో చావు ఎక్కడో, బతుకు పయనం ఇంకెక్కడో. అయితే పయనించే దారిలో దొరికే స్నేహం, విశ్వాసం, ప్రేమ మాత్రం మనసుకు చాలా దగ్గర అవుతున్నాయి. ఆ దగ్గరైన బంధాలు శాశ్వతంగా మన గుండె మూలల్లో తుది శ్వాస వరకు జ్ఞాపకాల పొరల్లో నిలిచిపోతాయి. పోయిన సమయాన్ని తిరిగి తేలేవు, జరగబోయే దాన్ని మార్చలేవు. కానీ ఉన్న సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావు అన్న దాని మీదే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. మేఘం నుంచి జాలువారిన ప్రతి చినుకు ముత్యం కాకపోయినా ఏ చిన్ని మొలకకో ప్రాణం పోస్తుంది. ఎండు ఆకైనా ఒకరి కడుపు నింపేందుకు విస్తరిగా మారుతుంది. ఈ విశాల సృష్టిలో పుట్టిన ప్రతి జీవి బ్రతుక్కి ఒక అర్థము, పరమార్థం ఉంటాయి. అది తెలుసుకున్న వారి జీవితం చరితార్థమవుతుంది. తెలుసుకోలేని వారి జీవితం చరిత్రహీనమవుతుంది. ఆర్థిక పరిస్థితి ఎంత బాగున్నా సరే, మానసిక స్థితి సరిగ్గా లేకుంటే లైఫ్లో ఎన్నడూ ఆనందంగా ఉండలేరు. బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు. అదే బంధం చెడిపోయినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఇది లోకం పోకడ. నోటి దురద ఉన్నవాడికి ఓపిక ఎక్కువ, ఓపిక తక్కువ ఉన్నవాడికి కోపం ఎక్కువ, కోపం ఎక్కువ ఉన్నవాడికి నిజాయితీ ఎక్కువ, నిజాయితీ ఎక్కువ ఉన్నవాడికి యాటిట్యూడ్ ఎక్కువ. మనుషులతో మాట్లాడుకోవడం ఎప్పుడో మానేశారు సార్. ఆనందాన్ని స్టేటస్లో పెడుతున్నారు.
బాధల్ని డీపీలో చూపిస్తున్నారు, పండగల్ని సోషల్ మీడియాలో జరుపుకుంటున్నారు, మొత్తానికి జీవితాన్ని ఇంటర్నెట్లో పెట్టి బ్రతికేస్తున్నారు. జీవితంలో ఎవరినైనా క్షమించండి, కానీ మీ సహాయం తీసుకొని మళ్ళీ మిమ్మల్నే వెన్నుపోటు పొడిచే వాళ్ళను మాత్రం ఎప్పటికీ క్షమించకండి. ఆశకి అంతం ఉండదు, డబ్బుకి పద్ధతి ఉండదు. ఈ రెండింటి వెనుక పరిగెత్తే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. డబ్బు మనిషిని పైకి తీసుకెళ్ళగలదు, అందులో ఎటువంటి అనుమానమూ లేదు. కానీ మనిషి పైకి వెళ్ళేటప్పుడు డబ్బును తీసుకెళ్ళలేడు, ఇందులోనూ ఎటువంటి అనుమానమూ లేదు. నీ లైఫ్లో నువ్వు ఏది అవ్వాలనుకున్నా అది నీ చాయిస్ వల్ల అవ్వాలి, నీ సిచ్యువేషన్ వల్ల కాదు. ఎందుకంటే సిచ్యువేషన్స్ మారిపోతూ ఉంటాయి, మారకుండా ఉండాల్సింది మన క్యారెక్టర్. నిందించటం తేలిక, నిందను భరించటం కష్టం. నీతులు వల్లించడం తేలిక, ఆచరించడం కష్టం. అబద్ధం చెప్పడం తేలిక, నిజాన్ని దాచడం కష్టం.